నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. చాలా వరకు వీకెండ్స్ రాగానే చాలా బాగా హ్యాపీగా ఉంటారు, పార్టీస్ అంటారు, ఇలా చేసుకుంటారు. బట్ మనం ఎక్కువ కాలంలో ఈసారి ఇప్పట్లో విన్న కేసెస్ హార్ట్కి సంబంధించి మండే రోజు ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ రావడం, చనిపోవడం, ఇవన్నీ కూడా మండే రోజే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఈ పార్టీలు చేసుకోవటం అంటే అనేక రకాలుగా చేసుకుంటున్నారు కదమ్మా. మనం భోజనం అనేది ఎప్పుడు చేస్తామమ్మా? న్యాచురల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ తింటున్నాం. ఎన్ని గంటలకు తింటాం? మామూలుగా పల్లెటూరు వాళ్ళు అయితే 7 లోపల తినేస్తారు. అంటే కోర్స్ వాళ్ళు కూడా మీ టీవీఎస్ సీరియల్స్ వచ్చాక 12కి తింటున్నారు అనుకోండి, సీరియల్స్ చెప్తా కూర్చుని. కానీ పూర్వం అయితే 5 గంటలకే తినేసేవారమ్మా. తినేసి 7-8 గంటలకు శుభ్రం కొద్దిగా పాలు తాగి పడుకునేవారు. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏమైపోయిందంటే ఎంప్లాయ్మెంట్ ఇది వల్ల ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఆఫీస్ వదిలేటప్పటికి లేట్ అవుతుంది. కానీ సండేస్ ఇంట్లోనే ఉంటారు కదమ్మా. హ్యాపీగా ఇంట్లో తిన్నారనుకోండి, ప్రాబ్లమ్స్ రావు. ఇక్కడ ఏమవుతుందంటే లిక్కర్ అలవాటు ఉన్నవాళ్ళు ఉంటుంది, బీర్ అలవాటు ఉన్నవాళ్ళు ఉంటారు, ఈ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, వాటిలో గ్యాసెస్ ఉంటాయి. బీర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటిలో ఉంటాయమ్మా. వీళ్ళు రోజు తినే టైం మానేసి మామూలుగా 7-8 గంటలకి ఆఫీస్ నుంచి వెళ్ళి తింటున్నారు అనుకోండి, వీళ్ళు ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ అవనండి, కౌలు చెప్పుకోవడం, ఫ్రెండ్స్ రావడం, లేట్ అవడం వల్ల స్టమక్ పూర్తిగా ఎంటీ అయిపోయిన తర్వాత అప్పుడు సాలిడ్ తింటం మానేసి డ్రింక్స్ అన్నీ అయిన తర్వాత నిమ్మలంగా సాలిడ్ తింటం మొదలు పెడతారమ్మ. అది కూడా అనేక రకాల మసాలాలు, సాసులు, అదేవిధంగా అజినమోటో అని ఒకటి కలుపుతారమ్మా ఎక్కువ ఫుడ్లో. చైనీస్ ఫుడ్స్లో ఈ ఫ్రైడ్ రైస్లో మెయిన్లీ అది కలుస్తుందమ్మా. అది చాలా హైలీ టాక్సిన్ కెమికల్. అది నిజం చెప్పాలంటే స్టమక్కి చాలా చెడు చేస్తుందమ్మా. అదేవిధంగా పులుపు కోసం వాళ్ళకి నిమ్మకాయ పిండటం లేట్ అయింది, లేకపోతే ఇంకోటి సిట్రిక్ యాసిడ్ వాడేస్తూ ఉంటారు, విటమిన్ సి. అది కూడా కెమికల్స్ తయారు చేసింది, అయితే చాలా ప్రమాదం అమ్మా. ఇవన్నీ వీళ్ళు ఎప్పుడైతే ఎంటీ స్టమక్లో వేడివేడిది కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ తోటి కానీ లేదు ఎక్కువ మసాలాలు కారం ఉన్నది కానీ తినటం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతుందమ్మా. గ్యాస్ ఎప్పుడైతే బాగా ఎక్కువ పెరిగిపోవడం, అదేవిధంగా వీళ్ళు తెల్లవారులు కూర్చుని కౌరులు చెప్పుకున్నాం లేకపోతే ఎంజాయ్ చేసాం అనుకున్నాం, 4 గంటలకు 3 గంటలకు వచ్చి పడుకోవడం. ఈ ఎప్పుడైతే ఎన్వి కానీ హై ప్రోటీన్ కానీ లేకపోతే మష్రూమ్ కానీ పన్నీర్ కానీ ఇలాంటి హై ప్రోటీన్స్ అన్నీ హోటల్స్లో బాగా తింటారు కదమ్మా. తిన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలమ్మా, లేకపోతే గ్యాస్ విపరీతంగా పడుతుంది బాడీలో. వీళ్ళు ఈ వాటర్ తక్కువ తీసుకుని పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నిద్రలో ఉండగానే గ్యాసెస్ ఫామ్ అయిపోయి ఈ మసాలాలు హయ్యెస్ట్ కారం, ఎక్కువ కారం తినడం వల్ల, లేదు ఈ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే ఈ పన్నీర్ లాంటిది, మష్రూమ్ లాంటిది హై ప్రోటీన్ తినటం, లేకపోతే సోయాబీన్ ఇలాంటి, అది అరగటం కోసం హయ్యెస్ట్గా వాటర్ తాగాలమ్మా. అంటే రోజు మీరు 2 గ్లాసులు తాగితే ఆ రోజు 4 నుంచి 6 గ్లాసులు తాగాలి. వీళ్ళు తాగరు, వచ్చి పడుకుంటారు. పడుకోవడం వల్ల ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది విపరీతంగా పెరిగిపోతుందమ్మా. స్టమక్ బ్లోట్ అయిపోతుంది. బ్లోట్ అయిపోయి ఏమవుతుందంటే మన జీర్ణ ప్రక్రియ అనేది ఇలా అయ్యి ఇక్కడ బెండ్ అవుతుందమ్మా. ఇదే ప్లేస్లో మనకి హార్ట్ కూడా అవుతుంది. ఆ గ్యాస్ అనేది నోటి ద్వారా బయటికి రావడం కానీ కింద నుంచి బయటికి కానీ వెళ్ళలేదనుకోండి, బాగా ఎక్కువ బ్లోట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, అది వచ్చి నొక్కేస్తుంది, హార్ట్ని ప్రెషర్ తీసుకురావడం వల్ల అటాక్ రావచ్చు, ఆ విధంగా పోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటేనమ్మా, ఎప్పుడైతే ఈ కరోనా అనేది వచ్చి వెళ్ళిందో అప్పటి నుంచి అందరూ లంగ్స్ వీక్ అయినాయి అమ్మాయి ఎంతో కొంత. లంగ్స్ వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ అనేది బాడీకి సరిపోనప్పుడు, ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్లో కలవనప్పుడు బ్లడ్లో టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే బ్లడ్లో ఉన్న సెల్స్ తొందరగా చనిపోతాయి ఆక్సిజన్ లేనప్పుడు. చనిపోయిన సెల్స్ బయటికి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఆక్సిజన్ తక్కువ ఒకటే, అప్పుడు ఏమవుతుందమ్మా, రక్తం చిక్కబడుతుంది. బ్లడ్ ఎప్పుడైతే చిక్కబడిందో, పలచగా ఉన్నప్పుడు అయితే స్ట్రోక్ వచ్చినా కానమ్మా పంప్ చేస్తుంది కాబట్టి హార్ట్ మీద అంత ప్రెషర్ పడదు. ఎప్పుడైతే చిక్కబడిపోయిన తర్వాత స్ట్రోక్ వచ్చిందో, ఈ బ్లడ్ను పంపడానికి చాలా ఎక్కువ వర్క్ చేయడం వల్ల స్ట్రోక్ వచ్చి ఆగిపోతామని. ఒకప్పుడు ఈ కరోనా రాకముందర మీరు అన్నట్టుగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, 90% అబోవ్ సర్వైవ్ అయ్యేవారు. అవును.
ఇవాళ 90% కేసెస్ కొలాప్స్ అయిపోతున్నారు అసలు తెలియకుండానే తెలియకుండా. వాళ్ళకి వచ్చింది అని కూడా తెలియదు. తెలియకుండా. ఒక 10% మట్టిగా హాస్పిటల్కి వెళ్ళి బైపాస్ అను ఇంకోటనో సర్వైవ్ అవుతున్నారమ్మా. అందుచేత ఈ ఆహారం అలవాట్లు అనేది మార్చుకోకపోతే కనుక మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు తప్ప ఎంత ప్రమాదకరమైన జీవనం మనం సాగించడం అనేది అర్థం అవట్లేదమ్మా. 1-2 రోజులు ఎంజాయ్ చేస్తారు. అలా ఎవ్రీ సండే వెళ్ళి అదే విధంగా అది అలవాటు అయ్యి రోజు తినటం మొదలుపెట్టి ఇంట్లో తినకుండా మంచి ఆహార పదార్థాలు తినకుండా ఇప్పుడు హోటల్కి వెళ్తామమ్మా, నిలబడిన పదార్థం వాడచ్చు, లేకపోతే వాడిన ఆయిల్ మళ్ళీ వాడచ్చు, ఏదైనా వేపించింది. ఆయుర్వేదంలో ఏమంటారంటే కాక నూనె అంటారు. అంటే మీరు సపోజ్ అందులో ఏదో ఫ్రై చేశారు, ఒక పకోడీలు వండారు, లేకపోతే ఇంకోటి వేసారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ నూనెని మళ్ళీ వాడద్దు అంటారమ్మా ఆయుర్వేదంలో. దాన్ని మనం ఏం చేస్తాం హోటల్స్లో 2-3 సార్లు 10 సార్లు కాసాక కూడా అదే నూనెలో పకోడీలు వేస్తారు, అదే నూనెలో చపాతీలు వేస్తారు, ఆ చపాతీకి ఆ నూనె వాడతారు, పూరీలు అందులోనే వేపిస్తారు. ఇలాగా అనేక రకాలు వేపించాక కూడా అదే నూనెని మళ్ళీ ఈ కర్రీస్లో వేస్తారు. అలా వాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది విషంతో సమానం ఆయిల్ అనేది, డైజెస్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి హెర్బ్స్ అయితే మనకి కూరలు వస్తున్నాయో వెజిటబుల్స్, దుంపలు అవనండి, లీఫీ వెజిటబుల్స్ అవనండి, ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ చేయటం వల్ల మ్యాక్సిమం కెమికల్స్ వాటి మీద ఉంటున్నాయమ్మా. వాటర్లో మనం ఇంట్లో కడుక్కున్నంత నీట్గా కడగపోవచ్చు. అవును, వాళ్ళకి అర్జెంటుగా ఆర్డర్ వచ్చింది, కడిగి దాన్ని దులిపి అవన్నీ చేయడానికి లేక ఆ కుక్కి గబగబా కట్ చేసి వండొచ్చు. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ కెమికల్స్ అనేవి మన బాడీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. అదే హోటల్స్ వాళ్ళు కూరగాయలు తేగానే ఒక పసుపమ్మ, నిమ్మరసం, వెనిగర్, సాల్ట్, బేకింగ్ సోడా, ఈ 5 రకాల వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్లో వచ్చిన కూరలు కనుక పాడేసి ఒక్క 10 నిమిషాలు వదిలేసి కడిగారనుకోండి, కడిగేసిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వండారనుకోండి, కస్టమర్స్ 100% సేఫ్లోకి వెళ్ళిపోతారు. మోర్ దెన్ 95% కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైల్యూట్ అయిపోతాయమ్మా. ఇది అందరికీ కోసం. ఇప్పుడు మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇంటికాడ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చుకుంటే దయచేసి అందరూ కూడా ఈ విధంగా చేయండి. ఎందుకంటే పసుపు, స్లోగా చెప్తున్నానమ్మా, అవసరమైతే జాగ్రత్తగానండి, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మకాయ, రాక్ సాల్ట్ కానీ సముద్రపు ఉప్పు కానీ ఏదో ఒక లవణం, ఉప్పు అనేది కలపండి. కలిపి 5 కలిపిన నీళ్ళల్లో మీరు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఒక 5-10 నిమిషాలు వదిలేసి కడుక్కోండి. ఆకుకూరలు కడిగితే కనుక కుళ్ళిపోతాయని లేడీస్ కంప్లైంట్ చేస్తే ఆకుకూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కవర్లో పెట్టుకోండి. మళ్ళీ ఆ మామూలు కూరల పక్కన వీటిని పెడితే హయ్యెస్ట్ స్ప్రే చేసేది ఆకుకూరలకు కాబట్టి ఈ ఆకుకూరలు అనేవి సెపరేట్గా పెట్టుకోండి కవర్లో పెట్టి. వీటిని వండేటప్పుడు ఏం చేస్తారంటే కట్ చేయాలమ్మా, కంపల్సరీగా పీసుల కింద కట్ చేసి ఉడుకు నీళ్ళలో సాల్ట్ వేసి ఆ ఉప్పు నీళ్ళు ఉడుకుతా ఉండగా అందులో ఈ కోసిన ఆకుకూర ముక్కలు వేసామో ఒక 2 నిమిషాల నుంచి తీసి పిండేసి అప్పుడు కూర వండుకుంటే ఈ ఏదైతే ఈ పురుగు మందులు ఉన్నాయో అవి 99% బయటికి పోతాయి. మనం ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాం, అసలు ప్రోటీన్ పోతుంది లేకపోతే విటమిన్స్ పోతాయి, అలా నీళ్ళు వంచొద్దు అని డాక్టర్లు చెప్తారు. డాక్టర్లకు తెలియదు కదమ్మా అక్కడ వ్యవసాయంలో ఏం జరుగుతుంది, ఎంత ప్రమాదకరమైన మందులు కొడుతున్నారు అనేది డాక్టర్లకు తెలియదు. వాళ్ళు చదువుకున్నది వాళ్ళు చెప్తున్నారు, అందులో జీరో, వాళ్ళ తప్పు జీరో. వాళ్ళు చెప్పేది తప్పు కూడా కాదమ్మా వాళ్ళు చెప్పేది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా వ్యవసాయం అలా జరుగుతుంది. కానీ వ్యవసాయం చేసి వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకు ఈ విధంగా మనం విషం తినకపోయింటే విటమిన్ తినకపోయినా పర్లేదమ్మా, విషం తినద్దు నేను చెప్పేది అది. ఈ విధమైన ఆహార పదార్థాలు ఇలాగ మనం జాగ్రత్తగా తిన్నాం అనుకోండి మనం ఆరోగ్యంగా ఉంటాం. హోటల్లో ఎన్ని జాగ్రత్తలు ఎక్కడ తీసుకుంటారమ్మా, తీసుకోరు. కాబట్టి అటు కెమికల్స్ బాడీలోకి వెళ్ళడానికి అవసరం ఉంది, టేస్ట్ కోసం వాడి రకరకాల అజినోమోటో లాంటివి కానీ అనేక రకాలు వాడుతున్నారు. ఎన్నో 6 నెలల నిల్వ ఉన్న సాసులు లాంటివి ఎన్నో రకాలు వాడతారు టేస్ట్ కోసం. ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే విరుద్ధ ఆహారాలు కూడా వాడతారు. అందులో విరుద్ధ ఆహారం అని ఎందుకంటున్నానంటే ఆయుర్వేద శాస్త్రంలో చేప పెరుగు విరుద్ధం అమ్మ, చికెన్ పెరుగు విరుద్ధం అమ్మ. కానీ మ్యారినేట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, పెరుగు కంపల్సరీ వేస్తారు, చేప ఇది కూడా. అప్పుడు ఏమవుతుందమ్మా, విరుద్ధమైన ఆహారం ఏదైతే మన శాస్త్రంలో మన ధర్మంలో ఈ ఆయుర్వేద శాస్త్రం అనేది వేదాల్లో ఒక భాగం, అందులోనే చాలా పర్టికులర్గా రాశారు వాళ్ళు ఏమని, చికెన్ కానీ ఫిష్ కానీ తిన్నప్పుడు పెరుగు తినొద్దు అని.
కోడిగుడ్డు పాలు తినొద్దని రాశారు. ఇలాగ విరుద్ధాహారాలు అంటాం అమ్మ మేము. ఇది పులుపు తింటే పాలు తాగకూడదు, అంతే కదమ్మా. మరి పులుపు తగిలితే ఇరిగిపోతాయి కదా పాలు బయట కూడా మీకు. అవును. ఇప్పుడు చంటిబిడ్డ ఉన్నాడు, పాలు తాగాడు, కక్కుతాడు, ఇరిగిపోయిన పాలు కక్కుతాడు కదా. అవును, అవును. ఎందుకు? ఆ పాలు అరిగించడానికి అతని బాడీలో ఆల్రెడీ ఫ్లూయిడ్స్ ఏదైతే ఇవి ఉన్నాయో యాసిడ్స్ పుట్టేసినాయి. ఆ యాసిడ్స్ వల్ల అరగలేదు కాబట్టి బయటకు కక్కాడు, ఇరిగిపోతాయి. అంటే ఏంటి? ఈ లైమ్కి సంబంధించిన అన్ని యాసిడ్సే కదమ్మా, సెట్రిక్ యాసిడ్ ఉంది కదా అందులో. అందుకు పులుపు తింటే పాలు తాగకూడదు. ఈ విధంగా విరుద్ధాహారాలు కూడా టేస్ట్ కోసం ఏం చేస్తున్నారు, అనేక రకాలుగా వండి మనకి పెడుతున్నారు, అవి మనం తింటున్నాం. అప్పుడు ఏమవుతుందమ్మా, అటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాం. అందుకే ఏం చేయాలంటే, మీరు ఆ స్ట్రోక్ నుంచి తప్పించుకోవాలి అంటే, మీరు ఆ రోజున హోటల్లో తిన్న తర్వాత ఒక వాటర్ బాటిల్, 2 లీటర్ల వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి, మంచం పక్కన. అస్తమానం తాగుతూ ఉండండి మెలకు వచ్చినప్పుడల్లా. ఈ గ్యాస్ అంతా బయటికి పోయమ్మా, ఈ ఇండైజేషన్ లేకుండా శుభ్రంగా అరిగి ఈ యాసిడ్స్ హైయెస్ట్ పుట్టకుండా ఉండి అవి డైల్యూట్ అయిపోవడం వల్ల ఈ స్ట్రోక్స్ రావడానికి మ్యాక్సిమం అవకాశం ఉందమ్మా. ఓకే, ఇది మీరు మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి అందించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.